కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. అలాగే సమంతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడటంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. పాల్ గారు ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అటు పార్టీ అబ్జెక్షన్సే కానీ ముఖ్యమంత్రి అబ్జెక్షన్స్ నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు? నరహత్య చేసి మర్డర్ చేసేసి తప్పైపోయింది, నేను మర్డర్ చేశానంటే అవుతుందా? ఇది మొదటిసారి కాదు. పనికి మాలిన పొలిటికల్ లీడర్స్ అందరూ అనేక మంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క కరిసినట్టు వాగుతున్నారు. దానవ నాగేంద్ర ఏమన్నాడు? బూతులు తిట్టాడు అసెంబ్లీలో. వెంటనే స్పీకర్ కాల్ చేశాను, ఆయన సస్పెండ్ చేస్తారా లేదా అని. చేయలేదు. కోర్టులో కేసేసా. 10 మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు సస్పెండ్ చేయమని నోటిఫికేషన్ ఇప్పించా. 1975 నుండి ఇందిరాగాంధీ డిస్క్వాలిఫై అయిన దగ్గర నుండి ఇల్లీగల్ యాక్టివిటీ 10th షెడ్యూల్ కింద ఎవరికి నోటీస్ రాలేదు, ఎవరు డిస్క్వాలిఫై అయి తీరుతారు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. సారీ చెప్పింది. అలాగే నేను కావాలని ఉద్దేశపూర్వకంగా నేను సమంతని కానీ సినిమా ఫ్యామిలీస్ని కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదు. కేటీఆర్ అంశం వచ్చింది కాబట్టి ఆ సందర్భంగానే నేను ఎమోషనల్గా మాట్లాడాల్సి వచ్చింది. సారీ సమంత అని కూడా మంది. చూడు, పొలిటికల్గా నువ్వు కేటీఆర్ నిన్ను మాట్లాడినా ఆడుకో పొలిటికల్గా, బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగితే దానికి కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 499, 500 ఐపీసీ అదర్ సెక్షన్స్. ఇదే కానీ అమెరికాలో అయితే ఇమీడియట్గా ఆవిడని అరెస్ట్ చేద్దరు. చిన్న చిన్న పోస్టులకే మన ఇండియాలో మంత్రి మీద ట్వీట్లు చేస్తే, పోస్టులు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారే. ఈవిడ చేసింది ఎంత పెద్ద క్రైమ్ అసలు మీకు తెలుసా? ఈజ్ నాట్ ఓన్లీ డిఫమేషన్, ఇట్స్ ఎ క్రిమినల్ మోటివ్లీ ఇంటెన్షనల్లీ డిఫేమింగ్ the character assassination of Samantha. I don't know her, who she is, but assassinating the character of Samantha. I'm peru Nagarjuna wife, Samantha ex-husband. This serious matter. 72 గంటల్లో కానీ ఆవిడ రాజీనామా చేయకపోతే నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత తగ్గేదేలే. I am there to fight for people of ఇండియా, ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఆమె అపాలజీ చెప్పిన తర్వాత కూడా ఆమెను అరెస్ట్ చేయాలంటారా? అపాలజీ చెప్పిన అదే నేను చెప్పాను. నేను మిమ్మల్ని చంపేసి మర్డర్ చేసేసి సారీ అంటే అయిపోద్దా? దీనికి ప్రికాషన్స్ ఇప్పటికే వార్నింగ్లు ఇవ్వాలి. ఒకడు వాగుతున్నాడు ఏదో 5 minute మీడియా ఫేమ్ కొరకు పిచ్చిగా వాగు. నేను తప్ప వీళ్ళందరి మీద కేసులేసి తీర్పు తెచ్చేవాడు ఒకడు లేడు. ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇప్పించారా? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినందుకు లేదు. బీఆర్ఎస్లో ఏదో 1-2 ఎమ్మెల్యేల గురించి ఫైట్ చేశారు, అది వేరే. నేను అందరి కొరకు కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ మీద నోటీసులు ఇప్పించాను. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడుకి దాన్ని ఖండించాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లడ్డు వివాదం చేస్తున్నారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్, ఇప్పుడు సినిమా ఎంటైర్ సినిమా ఫ్యామిలీ అంతా కూడా, అంటే ఇటు మంచు కానీ మా అధ్యక్షుడు మంచు విష్ణు కానీ ఇక మిగతా అందరూ కూడా నాగార్జున ఫ్యామిలీ కానీ అందరూ కూడా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయమని కానీ రిజైన్ చేయమని చేయలేదు. కానీ మీరు మాత్రం అరెస్ట్ చేయాలని రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎవరు ఖండించారో లేదో నాకు తెలియదు. నేను ఐ గో బై ద లా, ఐ గో బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రేయర్ఫుల్గా ఒక మహిళ ఉండి ఈవిడ ఇంకొక మహిళ అత్తని వాళ్ళు ఇంత ఘోరంగా తిట్టడో అది క్రిమినల్ మోటివ్. నెంబర్ 1, ఆవిడని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. నెంబర్ 2, ఆవిడ రిజైన్ చేయాలి 72 hours. నెంబర్ 3, రేవంత్ రెడ్డి స్పందించాలన్నా నేను డిమాండ్ చేసిన అవర్స్లో స్పందించాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆవిడ రిజైన్ చేయకపోతే పదవి నుంచి తొలగించాలి, మంత్రి పదవి నుంచి. లేదా అరే ఇంకో 100 మంది ఉన్నారు, లేదా నేను కేసేసి ఆవిడ మంత్రి నుంచి తొలగిస్తాను, అప్పుడు రాహుల్ గాంధీ మీద కేసేస్తా. మోటివల్లీ రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు ఎవరు సీజేని కలిశారు? నేను. 9 పేజీ లెటర్ ఎవరు రాశారు? నేను. మీరు రాహుల్ గాంధీ ఒక మోదీ చోర్ అని అన్నప్పుడు ఇంకో మోదీ దాని మీద సెటైర్ వేసినప్పుడే ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, ఇంట్లో నుంచి తగిలేశారు. అంత చిన్న సెటైర్కి, ఒక కామెంట్కి. ఇది ఇంటెన్షనల్లీ మోటివ్. మన తెలుగు వాళ్ళకి బలుపు ఎక్కువైపోయింది, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. రాహుల్ గాంధీ ఇలా వాగుతారు. నరేంద్ర మోదీ గారు ఆల్సో స్పీక్స్.
Amit just speaks. When they speak wrong, I condemn them. But this level, these Congress party leaders have given free. Maybe is it done intentionally to divert the Hydra matter and matter hearing. దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి దీనికి ఏం సంబంధం? హైడ్రా డైవర్షన్ జరుగుతుంది కదా. హైడ్రా మీద మేజర్ స్టోరీలన్నీ నడుస్తున్నాయి. అవును. దానికంటే ఘోరంగా ఇలాగ తిట్టే స్టోరీ డైవర్ట్ అవడానికి చేశారా క్వశ్చన్ ఆవిడే చేయొచ్చు, కాంగ్రెస్ లీడర్స్ చేయించవచ్చు, రేవంత్ రెడ్డి చేయించవచ్చు, ఇవన్నీ చెప్పలేము. అరే ఇవన్నీ కామన్ అయిపోయాయి మన తెలుగు పాలిటిక్స్లో. ఇంకా ఘోరంగా ఎక్కడా లేని 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. బుద్ధున్న ప్రజలు ఎవరు వీళ్ళకి మళ్ళీ ఓటేయకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.